హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం 199 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు ఇప్పటివరకు. 175 మంది అసెంబ్లీకి, 24 మంది పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఒక స్థానాన్ని పెండింగ్ పెట్టారు. అనకాపల్లి ఆ స్థానాన్ని బీసీకి ఇస్తామని చెప్పి బీసీ పేరుతో ఆ స్థానాన్ని రాసి పక్కన పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కూటమిలో ఎవరు అక్కడి నుంచి పోటీ చేస్తారో అనకాపల్లి ఎంపీగా తెలిసిన తర్వాత అక్కడ అభ్యర్థిని ప్రకటించాలనేది వైసీపీ వ్యూహంగా కనపడింది. సో అక్కడి నుంచి సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ మంత్రి బూడి ముత్యాల నాయుడికి అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ప్రస్తుతం మాడుగుల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన్ను అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలో దింపుతోంది. సో సీఎం రమేష్ వర్సెస్ బోడి ముత్యాల నాయుడు వార్ జరగబోతోంది అక్కడ. కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ ఉండబోతున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు ఉండబోతున్నాడు. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఆ ప్రాంతంలో బీసీలుగా ఎక్కువ పాపులేషన్ ఉన్న కమ్యూనిటీ కూడా కొప్పుల వెలమ కమ్యూనిటీ ఉంటుంది. సో ఆయనకు అక్కడ బీసీ నేతగా అవకాశం కల్పించారు. మరోవైపు సీఎం రమేష్ కడప జిల్లాకు సంబంధించిన నేత. గతంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే భారతీయ జనతా పార్టీలో చేరారు. గడిచిన 4.5 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. సో భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన అక్కడ అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే మాడుగుల నుంచి ప్రస్తుతం ఈయన ముత్యాల నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మాడుగుల స్థానాన్ని ముత్యాల నాయుడు గారి కుమార్తె అనురాధకు కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆయన్ను అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు పంపించి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాన్ని ఆయన కుమార్తె అనురాధకు కేటాయించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా దీన్ని చెప్తున్నారు. సో బూడి ముత్యాల నాయుడు ఎంతవరకు సీఎం రమేష్ని అక్కడ అడ్డుకోగలుగుతారు, విజయం సాధించగలుగుతారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ.